హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పప్పు ఉసిరికాయ చేశాను. ఎప్పుడైనా పప్పు ఉసిరికాయ ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనం గోంగూర అలాగే పప్పు అలాగే మనం టమాటా పప్పు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చేసుకోవడానికి ఒక కప్పు పప్పు తీసుకున్నాను. ఇది ఒక 2 సార్లు ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోండి. 2 కప్పుల వాటర్ మంచిగా సరిపోతుంది. చూడండి, ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కారానికి తగినట్టు కింద వేసుకోండి. కొంచెం కొత్తిమీర అలాగే ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఒక టమాటోని ఇలాగ పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే నేను ఒక 3 ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయలు తీసుకుని వీటిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసాను, అలాగే పసుపు వేసుకుని దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు మంచిగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇది ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనకి పప్పు ఉడుకుతున్నప్పుడు వాటర్ బయటికి రాకుండా మనం ఎప్పుడైనా సరే ఇలా ఒక స్పూన్ ఇందులో వేసుకున్నారంటే మనకి కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ పైకి రావు. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకుని ఇలాగా ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 3 విజిల్స్ వేయించుకోండి. 3 విజిల్స్ అయిన తర్వాత చూడండి చల్లారింది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి సరిపోయింది వాటర్ అంతా. ఇప్పుడు దీన్ని మ్యాషర్తో ఒకసారి ఇందులో వేసిన స్పూన్ తీసేసుకుని ఇలాగ మ్యాష్ చేసుకోండి. ఇది పప్పు అంతా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్టే సాల్ట్ వేసుకోకూడదు, ఎప్పుడైనా సరే కుక్కర్లో పెట్టినప్పుడు తర్వాత వేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే మనం తాలింపు చేసుకో ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇలా పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అలాగే ఒక ఆనియన్ని సగం వేసుకున్నాను. వేసుకుని ఇదంతా ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఎటువంటి గ్యాస్ పెరగడం కానీ అలాంటిది ఏమి ఉండదు, మంచిగా డైజెషన్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులో దీన్ని ఇలా వేసేసుకోండి. వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఏ వీడియో పెట్టినా